హాయ్ టీ, వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి యోగా డే కదా. యోగా డే సందర్భంగా చిన్న యోగా ఆసనాలు క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తానండి, షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇంకా నేను చాలా గ్యాప్ ఇచ్చి యోగాకి అయితే మళ్ళీ జాయిన్ అయ్యాను, కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట జూన్లో నుంచి. ఇంకా గ్యాప్ వచ్చిన తర్వాత అబ్బా ఏమి అనుకున్నాను, కానీ మళ్ళీ మా అదృష్టానికి మేడం పిరమిడ్ ఆశ్రమంలో యోగా క్లాస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశారండి. చాలా హ్యాపీగా అనిపించింది. కంటిన్యూస్గా పోతున్నాను. ఇంకా యోగా గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ కూడా ఉందిలేండి. ఇంకా యోగా అన్నది ఇంతకు ముందు మన అమ్మ వాళ్ళు జనరేషన్లో తెలీదు, కానీ ఆటోమేటిక్గా వాళ్ళకి రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఆసనాలు జరిగిపోయాయి అన్నమాట. అలా అని వాళ్ళకి ఆరోగ్యం బాగా ఉండేది, ఎంత పని చేసుకున్నా అలసిపోయే వాళ్ళు కాదు. ఇంకా రకరకాల జబ్బులు అయితే వచ్చేవి కాదండి. ఇప్పుడు అలా కాదు కదా. మనకు రెగ్యులర్గా లైఫ్ స్టైల్లో మనకి నిల్చొని చేసే పనులే, కానీ మనం వంగి లేచి కూర్చొని చేసే పనులు ఆల్మోస్ట్ లేవు కూడా. ఇంకా కాబట్టి మనం ఇలా అయినా డైలీ ఒక 1 అవర్ మన కోసం మనం ఇలా యోగా చేసుకున్నామంటే ఆల్మోస్ట్ చాలా చిన్న చిన్న జబ్బులు అయితే దరిదాపుకి రావండి, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను కూడా జాయిన్ అయ్యే ముందు సివియర్గా సయాటిక్ బ్యాక్ పెయిన్తో అయితే జాయిన్ అయ్యాను. ముందు వీడియోస్లో కూడా చెప్పాను. జాయిన్ అయిన తర్వాత నాకు ఒక 15 డేస్ లోపలే మంచి రిలీఫ్ అయితే ఇచ్చింది. ఇప్పటిదాకా నాకు ఆ పెయిన్ అయితే గుర్తు లేదండి, నిజం చెప్పాలంటే. అంత ఎఫెక్ట్ ఉంటుంది యోగా చేసుకున్నామంటే. ఇంకా యోగా గురించి చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేస్తూ నేనైతే యోగా గురించి అయితే చెప్పేస్తానండి. ఎలాగైతేనే మళ్ళీ మా మేడంని రోజు చూస్తున్నామన్నమాట. ఆమె మాటలు విన్నా, ఆమె చెప్పే విధానం కానీ నేను అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ మాకు కూడా ఉంటుంది మాలో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి. మాకు ఆదోనిలో మా మేడం ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. నిజంగా ఆమెలాగా ఎవ్వరు, మా ఫీలింగ్ అన్నమాట, పర్సనల్ ఫీలింగ్ అది. ఎవరైతే కూడా ఆ నిదానంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అన్ని రకరకాలవి మంచి విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఒక 1 అవర్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 10 or 15 minutes అయినా కూడా ఇలా 2 వాక్యాలు కానీ మంచి విషయాలు అయితే షేర్ చేస్తుంటారండి మా కోసం. ఇదండి, వీడియో చూసేయండి. యోగా డే కాబట్టి మేడం యోగా డే రోజు ఒక స్కూల్ అయితే విజిట్ చేయాలంట. కాబట్టి ముందు రోజే ఈ పిరమిడ్లో క్లాసెస్ అయితే చెప్పారు, చిన్న స్పీచ్ కూడా చెప్పారన్నమాట. ఇంకా సాటర్డే సండే ఉండదు కాబట్టి నిన్ననే వీడియో తీసుకున్నాను. నేను యోగా రోజు షేర్ చేస్తున్నానండి. వన్స్ అగైన్ హ్యాపీ యోగా డే శుభాకాంక్షలు అండి. బాయ్ బాయ్. చూసేయండి చిన్న క్లిప్పింగ్స్ మేము ఎలా చేసుకున్నాం అన్నది. ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ అయితే వస్తూ ఉంటారు, లేడీస్ అయితే. ఎవరైనా కొత్త వాళ్ళు రావాలనుకుంటే హ్యాపీగా వచ్చేసేయండి.